బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అహింస మనసులో మాటతో చేష్టతో ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండటం. ఈరోజు మనం అంతా 24 గంటలు గడిపామనుకోండి, మన దగ్గర ఏం పువ్వు వచ్చింది? అహింస. అహింసా పువ్వు విష్ణుమూర్తికి సమర్పించవచ్చు. అహింసా ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ. మనం కాస్త తినకూడదు అని వస్తువులు ఉంటాయి, అవి కంటి ముందు కనిపించినా తినకూడదు అనుకోగలిగితే అప్పుడు ఇంద్రియ నిగ్రహం మనకు కలిగినట్టు. చూడకూడనివి కంటి ముందు కనిపించినా చూడకుండా ఉండగలిగితే అప్పుడు ఇంద్రియ నిగ్రహం పాటించు. ఒక రోజులో మనం ఆ ప్రాక్టీస్ చేయగలిగితే అప్పుడు ఆ పుష్పాన్ని దేవుడికి సమర్పించు. పుష్పం ఇంద్రియ నిగ్రహ. సర్వభూత దయా పుష్పం. అందరి పట్ల దయ కలిగి ఉండటం. ఎవరికి కష్టం వచ్చినా అయ్యో అనుకోగలిగే స్వభావం. అలాంటి మనసు ఉంటే అదొక పుష్పం దేవుడికి దర్పించాలి. క్షమాపుష్పం విశేషత. ఎవడైనా మన పట్ల తప్పు చేశాడు, వాడిని కూడా పోన్లే, తప్పు మనిషి తప్ప ఎవరు చేస్తాడని క్షమించగలిగే గుణం. ఈ క్షమా ఉంటే అది ఒక పుష్పం, విశేష పుష్పం అని చెప్తాడు. గొప్ప పుష్పం అది క్షమాపుష్పం విశేషత. తరువాత జ్ఞానపుష్పం తపఃపుష్పం. జ్ఞానం, భగవంతుడికి మనకి ఒక బంధం ఉంది, ఆ బంధాన్ని భావించటమే జ్ఞానం, సంబంధ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఆయనకి సమర్పించాలి. మనం అన్ని రకాలుగా ఆయనతో చెంది ఉంటాం భగవంతుడికి, ఆ జ్ఞానాన్ని ఆయనకి సమర్పించాలి. జ్ఞానపుష్పం. ఆ తర్వాత తపఃపుష్పం. తపఃపుష్పం అంటే మనం శారీరకమైన భోగలాలస్యం తగ్గించుకొని సాత్వికంగా ఆచరణలో ఉండగలగటం. ఒక మంచి తెలిస్తే దాన్ని ఆచరణలో పెట్టే స్వభావం, దానికి తపస్సు అని పేరు. దాన్ని సమర్పించాలి పుష్పంగా. తర్వాత ధ్యాన పుష్పం తథైవచ. ధ్యానం అంటే చెప్పాం కదా, ధ్యానం అంటే ఏంటి? ధ్యేయ్ చింతాయాం. ఒక తేనెని కానీ ఆముదాన్ని కానీ పైనుంచి ఇలా పోస్తే ఎలా పడుతుంది చూడండి, తీగలా పడుతుంది. నీళ్లు పోస్తే బొట్లు బొట్లుగా పడతాయి. తీగ అంటే కట్ కాకుండా ఎలా పడుతుందో మన మనసుని దేవుడి మీదనే నడపటం ధ్యానం. ఎలా వస్తుంది? ఇందాకలా వస్తుంది. భగవంతుని చూసేటప్పుడు ఒకసారి ఆయన పాదాల నుంచి చూడాలి. ఆ పాద పద్మాలు, అర్ధచంద్రాకారంలో ఉండే ఆ దివ్యమైన గోళ్ళు, అందమైన పిక్కలు, అక్కడి నుంచి జఘన మండలము, చక్కటి వడ్డాణము, అక్కడి నుంచి మంచి నాభి స్థలము, ఉదరము, వక్షస్థలము, లక్ష్మీదేవి, త్రివళితో కూడిన అద్భుత కంఠసీమ, నేత్రాలు కరుణరస నిష్యందములైన నేత్రములు, కోటేరు వంటి నాసిక, చక్కటి బింబా అధరము, అద్భుతమైన లలాటము, చక్కటి ముంగురులు తిరిగినటువంటి కేశములు. మనసు ఇలా వెళ్తుంటే 22 నిమిషాలేంటి, 22 గంటలైనా స్వామి మీద నడిపించవచ్చు. ఇదే యశోదమ్మ చిన్న చిన్న తాళ్ళు తెచ్చి కృష్ణుడిని కట్టిన ధ్యాన ప్రక్రియ. ప్రేమ అనే తాటుతో ధ్యానం చేసి భగవానుడిని కట్టింది ఆవిడ. కనుక మనం కూడా చేయొచ్చు ఆ పని. చాలా ఈజీ, సులువైనది. ఓ 10 నిమిషాలు ఆయన నామాలు తీసుకొని, పువ్వులు తీసుకొని మనసుతో భావన చేస్తూ, ఆయన రూపాన్ని కింద నుంచి పైకి చూస్తూ, అవన్నీ మనసు దానికి చెబుతూ వెళ్ళామనుకోండి, అప్పుడు ఇంకేం గుర్తురాదు ప్రపంచంలో ఉండే. ఈ ప్రాక్టీస్ ఎంత బాగా చేయగలిగితే అంత బాగా భగవత్ శక్తి అక్కడ కేంద్రీకృతమై ఉండి ఆ ఇంటికి, ఆ వ్యక్తికి, ఆ వంటికి కూడా ఒక అద్భుతమైన క్షేమాన్ని, శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. ఇట్లా భగవంతుడి యొక్క దీంతో అమ్మవారు మనకి ఎట్లా ధ్యానం చేయాలి విగ్రహ వైభవాన్ని ఈ పాసురంలో చెప్పి, ఇలా చేయగలిగితే పాపములన్నీ, కర్మలన్నీ, సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలన్నీ పోయబెഴയും పుగుతరువా. పెద్ద దూది పింజలను తెచ్చి నిప్పులో వేస్తే ఎట్లా పటాపంచులవుతాయో అట్లా చేయగలిగే శక్తి ఈ యొక్క భగవదారాధనకు ఉంది అనేది 5వ ఉపాసనలో అమ్మవారు నిరూపిస్తూ, నామములు చెబుదాం, మనసుతో ధ్యానం చేద్దాం, వాక్కులతో పాడదామని చెబుతుంది. దీన్ని కలియుగంలో నిరూపిస్తూ ఎందరిలోనూ ప్రేరణ కల్పిస్తున్నటువంటి మహనీయులు మన ఆచార్యులు జేరుస్వామి వారు. వారు నిరంతరం భగవంతుని అనుష్ఠానమే చేస్తూ ప్రత్యక్షంగా నిరూపిస్తారు. ఆ రామ వైభవాన్ని నిరంతరం వారు సేవిస్తూ దాన్ని లోకానికి ఎన్నో మార్లు, ఎన్నో రీతులలో, ఎన్నో మహాకార్యాలు చేస్తున్నా ఆ స్వామికి చెప్పి వారు ఆ కార్యములను చేస్తూ దాని వైభవాన్ని నిరూపిస్తారు. కనుక అట్లాంటి ఆచార్య సంపద, ఆచార్యుల యొక్క సంరక్షణ ప్రతి వారికి అవసరం. ఒక సద్గురువు లభించినప్పుడు సదాచార్య పరంపర ఒకటి వస్తుంది, సదా ఆచారం అప్పుడు అబ్బుతుంది. ఏ పని చేసినా ఎట్లా చేయాలి, అది ఒక ప్యూరిఫై కాబడుతుంది, సంస్కరించబడుతుంది అన్నమాట. అట్లా ఈ కార్యాన్ని చేయాలి. పెద్దలంతా ఇలాంటి ధ్యాన స్వరూపాన్ని చెప్పారండి. మనకి మధుసూదన సరస్వతి అని ఒక మహానుభావుడు ఉంటారు, అద్వైత సిద్ధాంతంలో గొప్ప పండితుడు ఆయన. ఆయన ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారండి. ధ్యానం దేన్ని చేయాలి అంటే, ధ్యాన అభ్యాస వశీకృతేన మనసా నిర్గుణం నిష్క్రియం జ్యోతి కించన
యోగినో ఇది పరం పశ్యంతి పశ్యంతు తే అంటాడు ఆయన. అంటే యోగులంతా కూడా నిరాకారాన్ని, నిర్గుణాన్ని ఒక జ్యోతి రూపంలో ధ్యానం చేస్తారు, కానీ మేము అలా చెయ్యమని చెప్పుకుంటాడు ఆయన. అస్మాకం తదేవ లోచన చమత్కారాయ భూయాచ్చిరం కాళిందీపుడినోదరేషు కిమపి ఎన్నీలమహో ధావతి. యమునా నది ఒడ్డున చిందులేసే ఒక నీల సుందర మూర్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని మేము ధ్యానం చేస్తామని. కృష్ణస్వరూప సాక్షాత్కారం ఎంత గొప్పదో, ఆ కృష్ణ స్వరూపాన్ని ఎట్లా ధ్యానం చేయాలో చెబుతారు శంకర భగవత్పాదుల వారు. భజగోవింద స్తోత్రం చెబుతూ ధ్యానం ఏం చేయాలంటే శ్రీపతి రూపం ధ్యేయం గేయం గీతానామ సహస్రం. దేన్ని గానం చేయాలి మనమంతా? భగవద్గీతని, విష్ణు సహస్రనామాన్ని గానం చేయాలి. దేన్ని ధ్యానం చేయాలి? ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, లక్ష్మీనాథుడిని, అంటే సైడ్ ఎఫెక్ట్స్ రాని శుభకరమైన మంగళకరమైన దాన్ని ధ్యానం చేయాలి. దీన్నే కారణంతు ధ్యేయ అని, యోగిహురు ధ్యానగమ్యమని అనేక రీతులలో ఈ ధ్యాన స్వరూపాన్ని మనకి ఆగమ గ్రంథాలు, ఇతిహాసములన్నీ కూడా చెప్పాయి. ఆ వైభవాన్ని అనుక్షణం కూడా ఆచరింప చేస్తూ మనందరి చేత ముందుకి నడిపిస్తున్నారు ఆచార్యులు జీరస్వామి వారు. వారి యొక్క ప్రేరణ ఈరోజు ఇంతమంది ఇన్ని రకాలుగా ఈ తిరుప్పావైని అవగాహన చేసుకొని తిరుప్పావై గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ ఈ కాలంలో కూడా ఏ తారతమ్యములు లేకుండా అందరూ చేస్తున్నారంటే దానికి కారణం ఆచార్యుల యొక్క ప్రేరణ. నిజానికి కొంతమంది తెలియక ఏదో భాష అంటే ఏ భాష అయితే ఏంటి, ఈవేళ మనం ఇంగ్లీష్ మన భాష అన్నీ నేర్పిస్తున్నాం కదా. ఇంట్లో కనీసం చివరికి ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు కూడా పిల్లలతో మమ్మీ డాడీ అని పిలిపించుకొని ఆనందపడుతున్నాడు. అలా పలకకూడదు. మొన్న ఒక పెద్ద ఆయన చదువుతున్నాడు, మమ్మీ ఇక్కడి నుంచి వస్తుందిట, అమ్మ ఇక్కడి నుంచి వస్తుంది. అంటే నాభిలోంచి వచ్చే ఒక శబ్దం శక్తివంతమైంది. మమ్మీ మమ్మీ అంటే చివరికి ఆ మమ్మీ కాస్త డమ్మీ అవుతుంది. సో అమ్మ అమ్మ అంటే అమృతమయమైనది అవుతుంది. అంటే పలుకుబడిలో ఒక శక్తి ఉందండి. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. పేరు బలం అని పేరు దీనికి. మన దేశాన్ని అందరూ ఇంగ్లీష్లో ఏమని పిలుస్తున్నారండి బయట వాళ్ళు చెప్పుకునేటప్పుడు అంతా? ఇండియా ఇండియా ఇండియా, ఇన్ డియా, అందుకే ఇన్నులా ఉన్నాం మనం. అదే మన దేశాన్ని ఏమని పిలిచుంటే బాగుండేదండి? భారత. భా అంటే ఇక్కడి నుంచి రావాలి, నాభిలో నుంచి రావాలి. భా అంటే కాంతి అని అర్థం అండి. రతి అంటే ప్రేమ అని అర్థం అండి. రా అంటే అగ్నిగుణం కలిగినదండి. రకారో అగ్నిబీజం అంటారు. భారతం అంటే అగ్ని గుణం కలిగి సకల జీవులని ప్రేమించే తత్వం కలిగినది భారతదేశం. ఇదే పలికి ఉంటే మన దేశం నిజంగానే అలా పలకపోయినప్పటికీ ఎందరో తల్లులు గురువులు వాళ్ళ ప్రభావం వల్ల ఇంకా ఇలా ఉంది. పలికుంటే ఇంకా ఓలా ఉంది. అంటే పేరుకు ఒక బలం ఉంటుంది, పలుకుబడికి ఒక శక్తి ఉంటుంది. కనుక మనం ప్రపంచంలో ఈవేళ ఏయో భాషలన్నీ నేర్చుకుంటాం లేనిది మంచిదైనది ఎక్కడుంటే, యోగ్యమైనది ఎక్కడుంటే అక్కడి నుంచి నేర్చుకుంటున్నాం కదండి. ఈవేళ మనం గొప్ప వస్తువులు అనుకుంటే ఇతర దేశాల నుంచి తెప్పిస్తున్నాం. ఎక్కడో ఎడారుల్లో పండే ఖర్జూరం లాంటివి తెచ్చి వాడుకుంటున్నాం, దాంట్లో గుణాలు ఉంటాయి అంటే. అట్లాంటప్పుడు సకల వేద సారం ఈ పాటల్లో ఉందంటే అది ఏ భాష అయితే ఏంటి? భారతీయమైన భాషే కదా, మన దేశ భాషే కదా. కనుక అది ఏ భాషలో ఉన్నా అందులో ఉన్న యోగ్యత ఎంతది, ఎంత గొప్పతనం అందులో ఉంది అనేది చూసి భగవద్ రామానుజులనే మహానుభావులు సకల వేదములకు భాష్యం రాసి వేదార్థ సంగ్రహం అనే గ్రంథాన్ని ఇచ్చి శ్రీభాష్యమని ఒక అద్వితీయమైన బ్రహ్మసూత్ర సారముని లోకానికి అందించిన మహనీయులు తిరుప్పావైని చదివి దీని గురించి తెలియని వాడి బతుకు భూమికి బరువు అని ఒక మాట అన్నారు. అంటే అంత గొప్పది ఈ తిరుప్పావై ప్రబంధం. ఇది ఒకటి ఉందని తెలియలేదంటే ఇన్ని రోజులు మనల్ని భూమి వేస్ట్గా మోస్తున్నాను రవేండి అనుకుంటుంది. ఇది గురించి తెలుసుకుంటే భూమి కొంచెం తేలికబడుతుంది. అంత గొప్ప ప్రబంధం ఇది. దీని వైభవాన్ని లోకమంతా చాటుతున్నటువంటి మహనీయులు ఆచార్యులు. అందుకే వారు దీనివల్ల ప్రేరితమయ్యారు. కనుకనే దేవుడి సేవ అంటే ఏదో గుళ్ళో పూజ చేయటం యజ్ఞం చేయటం మాత్రమే కాదు, భగవంతుడు సమాజం అంతటా ఉన్నాడు, అణువణువులో ఉన్నాడని నమ్మి సమాజానికి కూడా సేవ చేయాలి అని వారు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలని ఈ లోకానికి అందించారు. మహిళలకి ఆరోగ్య పరీక్షలు కావచ్చు, ఆరోగ్య శిబిరములు కావచ్చు, జంతువులకి సంబంధించినటువంటి ఆరోగ్య శిబిరాలు కావచ్చు, అట్లాగే కంటి చూపు లేని పిల్లలకి కూడా విద్యా బోధనం కావచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక వారం 10 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రైతులతో కలిసి ఒక పెద్ద పాదయాత్ర చేయాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి అందరం ఫేస్ చేస్తున్న ఒక ఇబ్బంది, ఆహారం కలుషితమైపోయింది. తినే ఆహారం కానీ తినేటువంటి అన్ని ద్రవ్యములన్నీ కూడా బాగా
పెస్టిసైడ్లతో రసాయనిక ఎరువులతో నిండాయి. ఒక పుట్ట ఒక చెట్టు మీద రసాయనం వేస్తే, మందు వేస్తే, చెట్టు మీద ఉండే పురుగు ఆకు అడుగును దాక్కుంది అనుకోండి, ఆ మందు దాన్ని చంపలేదట. ఒకప్పుడు అలా ఉండేవిట మందులు. అది నేరుగా పురుగు మీద పడితేనే పురుగు చచ్చిపోయేది. అది ఎక్కడో చోట దాక్కుంటే ఏమయ్యేది కాదుట. ఇప్పుడు దాన్ని ఆలోచించి ఇట్లా కాదని చెప్పని ఇప్పుడు తయారు చేసిన మందులు ఎలాంటి పవర్ఫుల్ అంటే, చెట్టు మీద ఎక్కడ మందు వేసినా చెట్టు అణువులోకి ఆ మందు వెళ్ళిపోయి ఈ పురుగు ఎక్కడున్నా చచ్చిపోతుంది. చచ్చిపోయేటప్పుడు ఎలా చచ్చిపోతుంటా, గ్రాడ్యువల్ ఒకసారి చచ్చిపోదండి. ముందు దానికి మెదడు పనిచేయదుటండి, ఆ తర్వాత రెక్కలు పనిచేయటండి, పెరాలసిస్ వస్తుంది పురుగుకి. అంటే అది క్రమంగా చచ్చిపోతుందండి. అంత పవర్ఫుల్ మందులు వేసినవి మనం తింటున్నామండి. అందుకే మన ఎవరికి కూడా ఇప్పుడున్న ఆలోచన గంట తర్వాత ఉండదండి, ఇప్పుడున్న బుద్ధి గంట తర్వాత ఉండదండి. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ గంట తర్వాత దాని మీద స్టికానే ఉండవండి. ఫికిల్ మెంటాలిటీ గమనించండి మీరు, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎక్కువైపోయింది. అందరికీ కూడా శరీర అవయవాలు పనిచేయని పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు పూర్వీకులకి తెలియదండి షుగర్లు, పెరాలసిస్లు, ఈ హార్ట్ స్ట్రోకులు ఏవి తెలియదు పూర్వీకులకి. ఎందుకంటే వాళ్ళు తిన్న ఆహారం సేంద్రియ ఎరువులు, దైవీ సంపద. ఒక పద్ధతి ఉండేది, వండిన పంట దేవుడికి నైవేద్యం పెట్టడం, పంట పండించేటప్పుడు దేవుడి నామాలు పలుకుతూ పండించటం, అన్నిటినీ దూరం అయిపోయాం కనుక తిరిగి ఆ ప్రేరణ మళ్ళీ వాళ్ళు నింపాలి అని మన జిఆర్ స్వామి వారు కొన్ని వందల కిలోమీటర్లు 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని వేల మంది రైతులను వెంటబెట్టుకుని రైతులకు ప్రేరణ కలిగిస్తూ ఒక పాదయాత్ర చేయాలని సంకల్పం చేశారు వారు. నిజానికి ఇవన్నీ గవర్నమెంట్ చేయాల్సిన పనులు, కానీ వారు ఇప్పుడు కూడా భగవంతుడి సేవ అంటే సమాజ సేవ, సమాజ సేవ భగవత్ సేవలో ఆనందాన్ని కలిగించే స్థాయి కలిగింది సమాజ సేవ ఇది అని భావించి వారు ఎప్పుడు కూడా అనేక రీతులలో ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆయా ప్రాంతాల్లో వారికి చేయగలిగిన సహాయం చేయటం, ఎంత వీలైతే అంత అలా నిరంతరం కూడా వారు శిష్యులని కానీ వారి దగ్గర ఉండే వికాస తరంగిణి అనేటువంటి ఒక అద్భుతమైన సంస్థ. వికాసం తరంగించాలి. ఇప్పుడు తరంగం అంటే ఒక అల, ఎప్పుడు ఆగిపోకుండా ఉండేదాన్ని అల అంటాం. అది ఎప్పుడు నిరంతరం తరంగిస్తుంటుంది. మన వికాసం అంటే మన చైతన్యం కూడా ఒక చోట ఆగిపోకూడదు, అది ఎప్పుడు నిరంతరం తరంగించాలని వికాస తరంగములు కలిగినది వికాస తరంగిణి అని ఒక సేవా సంస్థ నుంచి ఎన్నో రకాలుగా వారు సమాజంలో రకరకాల రీతులలో ప్రజ్ఞ అనే పేరుతో, నిజానికి గవర్నమెంట్ చేయాలి, మనం చేసుకోవాల్సిన పని ఇది. పిల్లలకి మాతృదేవోభవ నేర్పించాల్సిన అవసరం మనది, కానీ మనం చేయట్లేదు. అందుకని వారు ఒక డిజైన్ చేసి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి పేర్లతో సుమారు అమెరికా లాంటి దేశంలోనే కొన్ని వేల మంది, 15-20 వేల మంది పిల్లలు ఈ ప్రజ్ఞని ఫాలో అవుతున్నారు. ఇక్కడ కూడా చాలా చోట్ల శిబిరాలు, వేసవి శిబిరాలు నిర్వహిస్తూ శిక్షణ తరగతులు ఇస్తూ ప్రజ్ఞ క్లాసుల ద్వారా కూడా పిల్లలకి నాలెడ్జ్ని అందించాలి. మోరల్ వాల్యూ లేదనుకోండి, స్పిరిచువల్ వాల్యూ లేదనుకోండి, సున్నాలు ఎన్నున్నా విలువ ఉండదు కదా, ఒకటి ఉంటే కదా విలువ, సున్నా పక్కన. నైతిక విలువలు, సామాజిక విలువ, ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు డొల్ల చదువులు అవుతాయండి. అప్పడాల చదువులని మా గురువుగారే చెప్తారు. అప్పడం ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఒక అప్పడం మీద ఒక అప్పడం పెడితే చాలా ఎత్తు వస్తుంది, ఒక చిన్న రాయి వేయండి మొత్తం టకటకా పగిలిపోతుంది. ఎన్ని చదువులు చదివినా ఒక చిన్న సమస్య వస్తే తట్టుకోలేడు ఇప్పుడుండే పిల్లలు. కనుక చదువు అనేది వ్యక్తిత్వ వికాసాన్ని, దృఢత్వాన్ని ఇవ్వాలంటే ప్రజ్ఞ కావాలి. ప్రజ్ఞ అంటే ప్రహరీ అండి. గాలి వచ్చినా వాన వచ్చినా ఎన్నొచ్చినా మనం ఒక ఇంటికి ప్రహరీ గట్టిగా కడితే అది ఎట్లా మనల్ని కాపాడుతుందో బయట ఎండ నుంచి, బయట వాన నుంచి, సమాజంలో మనం మానవ జీవితంలో గడుపుతున్నప్పుడు మనకు వచ్చే రకరకాల చికాకుల నుంచి మన మనస్సుని, మన స్థైర్యాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన శీలాన్ని నిలబెట్టగలిగే ప్రజ్ఞయే ప్రజ్ఞ, ఒక ప్రహారం. అట్లాంటి ప్రజ్ఞని పిల్లలకి అందిస్తున్నారు. మహిళల్లో క్యాన్సర్ అవగాహన పెంచుతూ వాళ్ళకి క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేయిస్తూ, అట్లాగే స్త్రీలకి వైద్య పరీక్షలు, జంతువులకి వైద్య పరీక్షలు లాంటివి చేస్తున్నారు. గ్రంథ ముద్రణ లాంటి మనం ఋషులు మనకు అందించినటువంటి వాంగ్మయం కనుమరుగు కాకుండా గ్రంథముద్రణ, ఆ వైదిక విజ్ఞానాన్ని అధ్యయనం చేసే పిల్లలని వేద పాఠశాల ద్వారా అందిస్తూ, అట్లాగే కంటి చూపు లేని పిల్లలకు కూడా విద్యను అందిస్తూ, సమాజంలో దేవుడు పూజ చేసుకునేవాడు ఎంతసేపు దేవుడి నుంచి కోరికలు కోరుకుంటూ స్వార్థంతో బతకడం కాదు దేవుడి పూజకి అర్థం. దేవుడు పూజ చేసుకునేవాడు సమాజం బాగుండాలని కూడా కోరాలి, అందులో భాగం ఖచ్చితంగా అవ్వాలి అని వారు ఎన్నో ఏళ్లుగా అట్లాంటి సేవల్ని అందిస్తున్నారు. మా శ్రీమాన్ విశ్వనాథరాజు గారు ప్రస్తుతం హైదరాబాదులో భాగ్యనగరంలో వారి వికాస తరంగిణి సేవలని చూడాలి, దాన్ని బాగా అందరికీ అర్థమయ్యేట్టుగా చేయాలి అనే ప్రయత్నం. ఎప్పుడు ఎందుకు అసలు ఇట్లాంటివి చేయాలి అంటే ఒక చిన్న ఉదాహరణ మాకు ఎప్పుడు గుర్తొస్తుంది. ఇంట్లో 10 మంది ఉంటాం, ఒక ఇంట్లో
తండ్రి గారు, తాతగారు, అమ్మ, పిల్లలు. పిల్లవాడు ఏదో తిని అక్కడ పడేస్తాడు. తండ్రి గారు టకటక ఏదో రాసుకొని ఆ పేపర్ అక్కడ పడేస్తాడు. చిమ్మేది మాత్రం అమ్మ చిమ్ముతుంది అది మొత్తం. ఎవడు ఆ ఇంట్లో ఏ చికాకు చేసినా దాన్ని శుభ్రం చేసే బాధ్యత ఒకళ్ళు తీసుకుంటారుగా, అప్పుడు ఆ ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. సో సమాజంలో ఎవరు ఎట్లా జీవిస్తే జీవించవచ్చు, ఒక వ్యక్తే సమాజం మొత్తాన్ని మార్చలేకపోవచ్చు. అయినప్పటికీ మనం ఏం చేయగలం, ఎంత చేయగలం అన్న భావంతో ఆధ్యాత్మిక స్పృహ, సామాజిక స్పృహ, నైతికమైన స్పృహ, ఈ మూడింటిని అందించాలి. ఇందాక మనం ప్రారంభించేటప్పుడు చెప్పుకున్నాం ఒకటి, గురువుగారు చెబుతారు మనకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయని. నేనెవ్వరు చెప్పుకొని మనం అక్కడ ఆపేసాం. అది నేనెవ్వరు అనేది ఒక సబ్జెక్ట్ అయితే, రెండోది నా కుటుంబంలో నా పాత్ర ఏంటి, రెండోది మన కుటుంబం. కుటుంబంలో మనకు ఒక రోల్ ఉంటుంది, భార్యగా, భర్తగా, పిల్లవాడిగా. అది నెక్స్ట్ బాగా చేయాలి, అది రెండో సబ్జెక్ట్, అందులో ఫెయిల్ అవ్వకూడదు. మన కుటుంబం ఒకటే కాదుగా, మనం కుటుంబం బాగుందంటే మనలాంటి కుటుంబాలు బోల్డ్ ఉన్నాయి ఈ సమాజంలో, అవన్నీ కూడా బాగుండాలి. అంటే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ మన సబ్జెక్ట్ సమాజం, సొసైటీ. సొసైటీతో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు నదుల్లో మురికి కలపకూడదు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అంటే నేచర్తో మనకు ఒక ఇంటరాక్షన్ ఉంది. సో సమాజం 3వ సబ్జెక్ట్. ఇక మనకి ప్రకృతి 4వ సబ్జెక్ట్. మనం బాగుండాలంటే కొండలు, చెట్లు ఇవన్నీ బాగుండాలి. ప్రకృతి పర్యావరణ రక్షణ 4వ సబ్జెక్ట్. వీటన్నిటిని కలిపిన వాడెవరు? భగవంతుడు. 5వ శక్తి, ఒక మహాశక్తి వీటన్నింటినీ కలిపిందే ఆ భగవంతుడు 5వ సబ్జెక్ట్. ఈ 5 సబ్జెక్టులో దేంట్లో ఫెయిల్ అయినా మనం మానవ జీవితంలో ఫెయిల్ అయ్యామని మా ఆచార్యులు ఎప్పుడు చెప్పి, దాన్ని వారు ఆచరిస్తూ చాలామందిలో ప్రేరణ కలిగిస్తూ ఎన్నో రీతులలో వారు ఆచరింపజేస్తూ, కేవలం మాటలు చెప్పడమే కాదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు. ఒక ప్రాంతంలో ఒకసారి వరద ఏర్పడితే అక్కడ రైతులకి కొన్ని వేల ఎకరాలకి కావలసిన వ్యవసాయానికి అవసరమైనటువంటి విత్తనాలను ఉచితంగా ఇప్పించటం, రకరకాల ఎంత చేయగలిగితే. ప్రపంచం చాలా పెద్దది, ఒక్కరు చేసే మంచి వల్లే సరిపోకపోవచ్చు కదా, కానీ అందరం చేయగలిగితే బాగుంటుంది. ఆ ప్రేరణను నింపుతూ ముందుకు సాగుతున్నారు. భగవదారాధన విగ్రహారాధనగా పరిపూర్ణమని గోదమ్మ చెప్పిన దాన్ని ఆనాడు భగవద్ రామానుజుల నుంచి మహనీయులు ఎందరో ఆచరిస్తారు. ఈరోజు కలియుగంలో మన ఆచార్యులు జగదాచార్యులు అయినటువంటి జీరస్వామి వారు ఎంతో వైభవోపేతంగా, నిర్విరామంగా, ఎక్కడ ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి లేకుండా ఎన్ని రీతులలో చేయగలిగితే అన్ని రీతులలో, గాలి ఒక చోట ఉండదు చూడండి, ఎక్కడెక్కడ అంతటా నిండి ఉంటుంది. అట్లా ఆచార్యులు తమ సేవలను కూడా అన్ని చోట్లకి నింపుతూ, వాయువు ఎట్లా ప్రాణవాయువుగా అందరికీ ప్రాణాలను కలిగిస్తుందో, ఉత్తి జీవనం ఉజ్జీవనం అవ్వాలి. 2 పదాలు ఉన్నాయి. అన్నం తిని పెరిగి పెద్దయి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఇళ్ళు కొని మళ్ళీ టీవీ చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ జీవించడం ఒక జీవితం. ఉజ్జీవనం, ఇందుకోసం మాత్రమే పుట్టానా, ఇంతకంటే సాధించాల్సింది ఏమన్నా ఉందా అని ఆలోచించి ఈ జీవితానికి సార్థకత ఎట్లా వస్తుందో తెలుసుకుంటూ జీవించడం ఉజ్జీవన అంటారు దాన్ని. సో ఆచార్యులు అట్లా జీవనాన్ని ఉజ్జీవనంగా చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు ఒక గోష్ఠి ఇక్కడ ఏర్పరచుకొని గోదమ్మ వైభవాన్ని, ఆచార్య వైభవాన్ని కూడా భావిస్తూ ముందుకు సాగాలి అని మా వికాస్ తరంగిణి వారు అవును. ఇందులో భాగంగా మనకి ఈ ఆలయ వ్యవస్థ చాలా గొప్పది అని కదా మనం ఇందాక చెప్పుకున్నాం. విగ్రహారాధన, ఆలయ వ్యవస్థ, దీని వైభవాన్ని చాటుతూనే మనకి భగవద్ రామానుజాచార్య స్వామి 1000 ఏళ్ల క్రితం భగవంతుడు ఆలయాల్లో ఒక 3 రకాల కేటగిరీస్ చెప్తుంది శాస్త్రం. భగవంతుడిని కొందరు ఋషులు ప్రతిష్ఠ చేస్తారు, ఆలయాలు వస్తాయి. మనుషులు ఇట్లా మనం ఆలయాల్లో కట్టుకున్నప్పుడు వస్తే ఆలయాలు వస్తాయి. భగవంతుడు నేరుగా వస్తే కొన్ని ఆలయాలు వస్తాయి. స్వయం వ్యక్త స్థానములు అంటారు వాటిని. స్వయంగా స్వామి వస్తారు. తిరుమల, శ్రీరంగం, కాంచీపురం ఇట్లాంటి క్షేత్రాలు, ఇటు మన దక్షిణ భారతదేశంలో బదరికాశ్రమం, బద్రీనాథ్, అట్లాగే అజ్మీర్ దగ్గర పుష్కరం, నైమిషారణ్యం, సాలగ్రామ ముక్తినాథ, ఇట్లా అక్కడ ప్రకృతి రూపంలో స్వయం వ్యక్త స్థానాలు ఉంటాయి ఆలయాల్లో. అయితే భగవంతుడు ఇష్టంగా ఎక్కడ ఉంటాడు, భక్తులు ఎక్కడ పాటలు పాడతారు, గానం చేస్తారు, భగవంతుడిని ప్రేమిస్తారు, అక్కడ ఇష్టంగా ఉంటాడు. అట్లా మనకి 12 ఆళ్వార్లు వారు గానం చేసినటువంటి స్థానములను దివ్యదేశములు అని పిలుస్తారు. అట్లాంటి దివ్యదేశాలు మొత్తం భూమి మీద 106 ఉన్నాయి, పైన ఒక 2 ఉన్నాయి. పాల సముద్రం ఒకటి, పరమపదం ఒకటి, కలిపి 108 దివ్య తిరుపతులు అని పేరు వీటికి. దివ్య తిరుపతులు అంటారు. భగవంతుడికి బాగా ఇష్టమైన స్థానాలు. వీటన్నింటినీ ఒక్కచోటే చూపించగలిగితే ఎంత బాగుంటుంది అని ఒక మహాసంకల్పం
మనకి శంషాబాద్కి దగ్గరగా 108 ఆలయములను ఒకచోటే ఆచార్యులు వారు నిర్మించి అందరూ వాటిని సేవించుకొని ప్రేరణ పొందవచ్చు అని ఒక అద్భుతమైన ఏర్పాటు చేశారు. అవి కూడా సేవించుకుంటూ తద్వారా ఉత్తేజితమైన భగవద్ వైభవాన్ని పెంచుకుంటూ మన ఆరాధనలను సుపటిష్టము చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆచార్య సంబంధం కలిగి ఉండగలిగితే, ఆచార్య సంబంధం కలిగి ఉన్నవాడు ఏ స్థాయికి వెళతాడో నేర్పించిన అవతారం ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు ఆయన ఏర్పాటు చేసినట్టున్నారు. ఇక్కడ సంకల్పం ఏమైనా కావచ్చు, ఆచార్యులకి ప్రతినిధి ఆంజనేయ స్వామి. ఆచార్య సంబంధం కలవాళ్ళు వారు ఏ జాతిలో పుట్టినా హనుమలా అందరి చేత ఆరాధ్యులవుతారు, పూజించబడతారు అని నిరూపించినటువంటి అవతారమైన ఈ ఆలయంలో ఆచార్య వైభవాన్ని స్మరిస్తూ మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం. కనుక మనం క్రమంగా ఆ ఆచార్యుల యొక్క వారు ఎలాంటి కార్యక్రమాలు లోకానికి అందిస్తున్నారో తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. అదృష్టం కొద్ది అన్ని ప్రాంతాల్లో వికాస్ తరంగిణి వారు ఉన్నారు కనుక వారి ద్వారా మంచి సమాచారాన్ని అందుకుంటూ కూడా ముందుకు వెళ్ళవచ్చు. గోదాదేవి అక్కడ ఆశ్రమం. సో ఈ నెల 28 డిసెంబర్ 28వ తారీఖు అందరికీ కూడా గోదాదేవి వ్రతాన్ని అనుష్ఠిస్తూ ఆ గోదాదేవి అమ్మవారి ప్రతినిధులుగా అందరి స్త్రీమూర్తులకు కూడా కలిసి అమ్మవారికి అక్కడ ఈ ప్రాంతం వారంతా కూడా మన శంషాబాద్లో ఉన్నటువంటి రామానుజ దివ్య స్థలానికి చేరుకొని రామానుజ వారి దివ్య సన్నిధి 108 ఆలయాల పర్యవేక్షణలో అక్కడ ఉండేటువంటి స్వాముల సన్నిధిలో అమ్మవారికి సారెని సమర్పిస్తున్నారు. ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళి సేవించుకోవచ్చు. ఇక్కడ గోష్ఠి వారిని సంప్రదించి వీరి ద్వారా ఎలా వెళ్ళాలి కూడా తెలుసుకొని వెళ్ళి అక్కడ సేవించుకుంటూ ఈ వికాస తరంగములను మనం కూడా పొందుతూ ముందుకు సాగుదాం. For more videos like this, subscribe Big TV channel.